ఓకే. మీరు షేర్ చేయండి. రేపు తర్వాత అప్డేట్ చేస్తాను. అంటే రేపు క్లాస్‌లో ఈరోజు ఇది స్టార్ట్ చేస్తాను. ఆఫ్ పేజ్ యాక్టివిటీస్. ఫస్ట్ ఆన్ పేజ్ ఓకే. యాక్టివిటీస్ అంటే కంటెంట్ అప్డేట్ చేయడం. ఓకే. కీవర్డ్స్‌ని ప్రాపర్ ప్లేస్‌లో అలైన్ చేసుకొని ఆప్టిమైజ్ చేసిన ఓకే. తర్వాత మనము ఆడిట్ చేస్తాం. తర్వాత టెక్నికల్ హ్మ్. ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసుకొని తర్వాత ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తాం. ఈ ఆఫ్ ఓకే. పేజ్ యాక్టివిటీస్ అనేవి మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం మేజర్‌గా బ్యాక్ లింక్ క్రియేషన్‌కి యూజ్ చేస్తాం. వెబ్‌సైట్స్‌కి లింక్స్‌ని క్రియేట్ చేయాలి. సపోర్ట్ లింక్స్. ఈ బ్యాక్ లింక్స్ ఏ సైట్ నుంచైతే వస్తాయో, ఆ సైట్ లింక్ నుంచి మనకి లింక్ జ్యూస్ అనేది పాస్ అవుతుంది. అంటే సపోర్ట్ అనమాట. దాన్ని మనం లింక్ జ్యూస్ అంటాం మన టెక్నికల్ టర్మ్స్‌లో. ఈ ఓకే. లింక్ జ్యూస్ పాస్ అయినప్పుడు మన వెబ్‌సైట్ యొక్క డొమైన్ అథారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ డొమైన్ అథారిటీ ఇంక్రీజ్ అయ్యేదాన్ని బేస్ చేసుకొని మన ఓకే. వెబ్‌సైట్ అనేది గూగుల్‌లో ర్యాంక్ అవుతుంది. ఎక్కువ హై డొమైన్ అథారిటీ ఉన్న వెబ్‌సైట్స్‌కి ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది. ఎక్కువ వర్క్ జరుగుతది కాబట్టి ఆటోమేటిక్‌గా ఫస్ట్ ప్లేస్‌కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఫస్ట్ ప్లేస్‌కి రావడానికి డొమైన్ ర్యాంకింగ్ అలాగే మనకి గ్లోబల్ ర్యాంకు ఇట్లా గూడా డిసైడ్ చేస్తారు. బట్ మౌస్ ఫ్రీ టూల్ అయితే మనకు అవన్నీ చూపిచ్చేది. ఈ గ్లోబల్ ర్యాంక్ ఎంతుంది? లోకల్ ర్యాంక్ ఎంతుంది? గ్లోబల్ అంటే వరల్డ్ వైడ్‌గా ర్యాంకింగ్ ఇస్తారు. లోకల్ అంటే మన ఇండియా వైడ్‌గా అట్లా ఇస్తారనమాట. ఆ ర్యాంకింగ్స్ కూడా ఓ వస్తాయి. అట్లా ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ మన వెబ్‌సైట్ టాప్ పొజిషన్‌లో ఉండడానికి. ఇప్పుడు మనం బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మన వెబ్‌సైట్ అనేది రెడీగా ఉండాలి. దాంట్లో కంటెంట్ ఉండాలి. ఈ కంటెంట్ ఉన్న తర్వాత మనకి ఇందులో పేజెస్ ఉన్నాయి. బ్లాగ్స్ ఉన్నాయి. డొమైన్ అథారిటీ ఇంక్రీజ్ అవ్వాలంటే మనం ఈ పేజీకి లింకింగ్ చేయాలి. ఈ లింక్‌కి మనము బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయాలి. లేదు పేజ్ అథారిటీస్ అంటే పేజ్‌కి కూడా రిఫరల్ ట్రాఫిక్ వస్తది. అలాగే బ్యాక్ లింక్స్ ప్లస్ రిఫరల్ ట్రాఫిక్ వస్తది. ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చేయడం వల్ల. ఈ రిఫరల్ ట్రాఫిక్ తీసుకురావాలి. ఈ 2 యాక్టివిటీస్ ఆఫ్ పేజ్ అండ్ కంటిన్యూయస్ యాక్టివిటీస్ అన్నమాట. బ్లాగ్ కాదు టోటల్ వెబ్‌సైట్‌కి. కాతే మనం హోమ్‌కి, బ్లాగ్‌కి. ఎప్పుడు కంటెంట్ అనేది బ్లాగ్‌లో అప్‌డేట్ చేస్తూ ఉంటాం ఓకే. కాబట్టి వెబ్‌సైట్. ఎక్కువగా బ్లాగ్‌కి చేస్తాం. అంటే బ్లాగ్‌లో ఉన్న కంటెంట్‌కి ఈ కంటెంట్‌లో ఉన్న కీవర్డ్స్ అనేవి ఇండెక్స్ అవుతాయి. ఇట్లా ఉందనుకోండి జస్ట్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది మెయిన్ కీవర్డ్‌గా తీసుకున్నాం అనుకోండి. ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనే దానికి మనం ఇక్కడ కాదు సారీ గూగుల్‌లో చూద్దాం. ఈ కోర్స్ అనేదాన్ని మనం నిన్నే అప్‌డేట్ చేసాం. దీనికేం చేయలేదు. ఇది కీవర్డ్. ఈ కీవర్డ్ ఎవరైనా టైప్ చేస్తే మనకి వెబ్‌సైట్ ఇక్కడ రావాలంటే మన వెబ్‌సైట్‌కి హెవీ ట్రాఫిక్ ఉండాలి. అలాగే బ్యాక్ లింక్స్ ఉండాలి. మనం కీవర్డ్ ఆప్టిమైజేషన్ ప్రాపర్‌గా ఉండాలి. ఇవన్నీ ఉండాలి. ఇట్లా రావాలంటే మనం డైలీ కంటిన్యూయస్ వర్క్ అనేది చేయాలి. బట్ ఈ కీవర్డ్‌కి ఆప్టిమైజ్ చేస్తాం. మనం ఈ పేజెస్‌కొచ్చి ఆల్‌మోస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఆల్‌మోస్ట్ 9 కీవర్డ్స్‌ని మనం టార్గెట్ చేయగలం. కానీ మనము థౌసండ్స్ ఆఫ్ కీవర్డ్స్‌ని టార్గెట్ చేయాలంటే కంపల్సరీగా ఈ బ్లాగ్ సెక్షనే యూజ్ చేసుకోవాలి. బ్లాగ్‌లో ఎవ్రీ పేజ్‌కి ఒక కీవర్డ్ ఇచ్చేసి మనం రాస్తాం కాబట్టి కంటెంట్ అన్ని కీవర్డ్స్‌కి మన వెబ్‌సైట్ అనేది ర్యాంక్ అవుతుందనమాట. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ విత్ జాబ్ గ్యారంటీ అని ఉంది. ఈ కీవర్డ్‌కి ర్యాంక్ అయిందా లేదా అనేది మనం గూగుల్‌లో ఏంటి బింగ్‌లో మనం ఆప్టిమైజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ రాదు. గూగుల్‌లోనే చూడాలి. ఇక్కడ ఫస్ట్ ప్లేస్‌లో జాబ్ గ్యారంటీ అని. ఈ కీవర్డ్‌కి మనది ఇంకా
ఫస్ట్ ప్లేస్‌లో లేదు. అంటే మనం ఇంకా స్టార్ట్ చేయలేదు కదా! దీని మీద హాఫ్ పేజ్ యాక్టివిటీస్ అని. స్టార్ట్ చేస్తే అప్పుడొస్తదనమాట. హ్మ్. ఒకవేళ ఈజీగా ఒక కనిపెట్టిన కంట్రోల్ ఎఫ్ అని మన కంపెనీ పేరైతే ఇక్కడ సెలెక్ట్ అవుతది. ఇలా మనము ఎక్కడ ఇండెక్స్ అయిందో చెక్ చేసుకోవాలన్నమాట. అంతా కాదు. ఒకసారి మన టైటిల్ మొత్తం ఇద్దాము. ఒకసారి తెలుస్తది. అంటే ఇప్పుడే రీసెంట్‌గా పెట్టాం కాబట్టి ఇవి అప్పుడే ఇండెక్స్ అవ్వవు. టైం తీసుకుంటాయి. బట్ ఇలా వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్‌లోనే వచ్చేది. మొత్తం మన టైటిల్ అంతా ఇచ్చేసరికి. ఓకే. ఓన్లీ కీవర్డ్ ఇస్తే రాలేదన్నమాట. టైటిల్ మొత్తం అంటే సేమ్ కీవర్డ్ అనేది ఎవరు యూజ్ చేయలేదు కాబట్టి మనదొచ్చింది. ఇక్కడొచ్చేసి ఇక్కడ ఉంది జాబ్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్. కానీ ఏంటండి? లో డెన్సిటీ. హ్మ్. ఇక్కడ కీవర్డ్స్ లో డెన్సిటీ అవి ఇచ్చారు కదా! అది చూస్తున్నాను. ఇట్లా డైరెక్ట్‌గా కీవర్డ్ ఇచ్చినప్పుడు రావాలి మనది. ఒకవేళ కనిపించలేదనుకోండి ఇట్లా కంట్రోల్ ఎఫ్ అంటే ఈజీగా తెలుస్తదనమాట మన కంపెనీ ఎక్కడుంది అనేది. ఏ 5థ్ పేజ్‌లో ఉండొచ్చు, 10థ్ పేజ్‌లో ఉండొచ్చు. ఇంకా ర్యాంక్ కూడా అవి ఉండకపోవచ్చు. మనం సెర్చ్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ ఇక్కడ చేసిన తర్వాత 1 మంత్ తర్వాత సెర్చ్ చేస్తే అప్పుడు మనకి రిజల్ట్‌లో కనిపిస్తది. వర్క్ స్టార్ట్ చేసినాక. ఇట్లా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. మన వెబ్‌సైట్ ఎక్కడ ఇండెక్స్ అయిందో లేదని. అట్లా 10 పేజెస్ ఇవంతా మాన్యువల్‌గా చెక్ చేసుకోవాలి. లేదా పెయిడ్ టూల్ ఉంటే పెయిడ్ టూల్‌లోనే కనిపిస్తాయి మనకి. లేదంటే ఇలా మాన్యువల్‌గా చెక్ చేసుకొని మనం రిపోర్ట్ అనేది జనరేట్ చేసుకోవాలి. ఏంటండి? మాన్యువల్‌గా ఇట్లా చెక్ చేసి అది చూపిస్తుంది. మామూలుగా ఇట్లా రిపోర్ట్ ఎలా చెక్ చేయాలి? చేసుకుంటాం. మన కీవర్డ్స్, యూఆర్ఎల్ తీసుకొని మనం పెట్టుకుంటాము. జస్ట్ చెప్తున్నా. ఇక్కడైతే మనకి ఏ ఫ్రీ ఏఐ టూల్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ మనీ ఎర్నింగ్ అన్నది కదా! ఈ కీవర్డ్‌కి మనకి సెకండ్ ప్లేస్‌లో వచ్చింది మన లైక్ శ్రీష డిజిటల్. ఓకే. ఇప్పుడు ఈ కీవర్డ్ వచ్చేసి మనం ఎక్సెల్ షీట్‌లో పెట్టుకోవాలి. ఈ ఎక్సెల్ షీట్‌లో యాడ్ చేసుకొని ఇక్కడ ఈ ఎక్సెల్ షీట్ అండ్ ఏ లింక్ ఉంది? అండ్ పొజిషన్‌లో ఏముంది? ఏ పేజీలో ఉంది? ఇది ఫస్ట్ పేజీలోనే. అంటే సెకండ్ పొజిషన్‌లో ఉంది. ఫస్ట్ పేజీ, సెకండ్ పొజిషన్. ఫస్ట్ పేజీ అండ్ సెకండ్ పొజిషన్. హాఫ్ ఇది పేజ్. హాఫ్ పేజ్ ఇది యాక్టివిటీ. వచ్చేసి కీవర్డ్. ఆ! ఇలా అన్ని వాళ్ళకి చేసి చూపించాలి యూఆర్ఎల్. హాఫ్ పేజ్ యాక్టివిటీ. ఎస్‌సిఆర్‌పి పేజ్ అండ్ ఎస్‌సిఆర్‌పి పొజిషన్. గూగుల్ ఇంటెంట్ వచ్చేసి ఆన్ పేజా? అవునండి. ఇవి పొజిషన్. ఎస్‌సిఆర్‌పి. ఇట్లా మీరు ఇక్కడ డేట్ ఏసి ఏ రోజు రిపోర్ట్ తీస్తే ఎన్ని కీవర్డ్స్ ఈ మంత్‌లో ఇండెక్స్ అయినాయి. ఈ మంత్‌లో ఏ పొజిషన్‌లో ఉంది. నెక్స్ట్ మంత్‌లో పెరగొచ్చు, తగ్గొచ్చు. పెరిగిందా, తగ్గిందా? ఎంత అప్డేట్ అనేది మీరు క్లయింట్‌కి షేర్ చేయాలి. ఇది ప్రాసెస్ మామూలుగా కీవర్డ్ రీసెర్చ్ అంటే మాన్యువల్‌గా. ఈ మాన్యువల్ ప్రాసెస్‌లో మీరు కీవర్డ్స్ అనేది సబ్మిట్ చేయాలి. బట్ ఇలా కీవర్డ్స్ ఈ పొజిషన్‌లో రావాలి అంటే మీరు హాఫ్ పేజ్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్
ఆఫ్ పేజ్ యాక్టివిటీ స్టార్ట్ చేయాలంటే ఒక యూఆర్ఎల్ అనేది మీరు తీసుకోవాలి. అది ఫస్ట్ పేజ్ అన్నా కావచ్చు, లేదంటే మీ బ్లాగ్ అయినా కావచ్చు, మీరు పంపించిన బ్లాగ్ అయినా కావచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. బట్ కొత్త వెబ్సైట్స్ అయితే ముందు మెయిన్ పేజ్ టార్గెట్ చేయాలి. మీరు ఇచ్చిన కీవర్డ్స్ మీరు ఇచ్చింది ట్రైనింగ్ ఇదేనా? మీరు ఇచ్చిన బ్లాగ్ ఒకటి అప్డేట్ చేసింది కదా ఆ రోజు. ఏంటండి? సరే, ఓకే. చేయలేదండి మా నేను ఇచ్చిన కంటెంట్ ఇంటర్నెట్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ ఉంది కదా, సరే ఇది తీసుకున్నాము. ఇది కాపీ చేసుకొని ఒక నోట్ ప్యాడ్లో పెట్టుకోవాలి మనం. తర్వాత నెక్స్ట్ కంట్రోల్ యూ ఇక్కడ వచ్చేసి టైటిల్ ఇంటర్నెట్ మార్కెటింగ్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ కీవర్డ్స్ అంటే మెటా కీవర్డ్స్ మనం ఈ వెబ్సైట్లో ఇవ్వలేదు కాబట్టి మనం ఇక్కడే క్రియేట్ చేసుకోవాలి. ఇంటర్నెట్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ ఇది ఒక కీవర్డ్. నెక్స్ట్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇంకొక కీవర్డ్. గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా, ఇవి ఒక 3 to 4 కీవర్డ్స్ అనేవి మనం తీసి పెట్టుకున్నాం. జస్ట్ మనం 4 తీసుకున్నాం. ఇక్కడ వరకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం రీసెర్చ్ అనేది స్టార్ట్ చేయాలి. ఆఫ్ పేజ్ యాక్టివిటీస్లో మనం వెబ్సైట్స్ని ఎక్కడ సబ్మిట్ చేయాలి అంటే మనకి ఇక్కడ చాలా ఫార్మాట్స్ ఉంటాయి. అందులో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఈజీ ఫార్మాట్ డైరెక్టరీ సబ్మిషన్స్. డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్. ఇక్కడ ఈ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ మనకి దేనికి యూజ్ అవుతాయి అంటే ఓన్లీ ఫర్ బ్యాక్ లింక్స్ ఇవ్వడానికి మాత్రమే యూజ్ అవుతాయి ఈ సైట్స్లో మన వెబ్సైట్ని సబ్మిట్ చేయాలి. బట్ ఈ సైట్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మన కంటెంట్కి రిలేటెడ్గా కేటగిరీస్ ఉన్నవి చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 350+ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ లిస్ట్ అని ఇచ్చాడు. ఒకటి ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ 200,000+ ఫ్రీ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ లిస్ట్ అని ఇచ్చారు. ఫ్రీ డైరెక్టరీస్ చేయాలి. ఎక్కువ పెయిడ్ ఉంటాయి కానీ పెయిడ్ వాటికి వెళ్ళొద్దు, ఫ్రీనే చూడాలి. ఇట్లా మనం అదే బ్యాక్ లింక్స్ కోసం అని చెప్పాను కదా స్టార్టింగ్ లోనే. దీనివల్ల మనకి యూజ్ ఏంటి అంటున్నా? బ్యాక్ లింక్స్ అంటే వీళ్ళు ఇస్తారా మనకి? అదే సబ్మిట్ చేయాలి మనం. ఇందులో లింక్స్ వెబ్సైట్స్ ఇస్తాడు వీడు. బ్యాక్ లింక్స్ అనేది ఈ సైట్స్ లో మన వెబ్సైట్ ని సబ్మిట్ చేయాలి. అప్పుడు వాళ్ళు బ్యాక్ లింక్ ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళు అప్రూవల్ ఇస్తారు, అప్పుడు వస్తుంది. ఇక్కడ కొన్ని డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ ఉన్నాయి. ఇవి కొంచెం టైం పడతాయి ఇవి వెతుక్కోవడం తీసుకోవడం. ఈ బ్యాక్ లింక్స్ డైరెక్టరీ సబ్మిషన్స్ ఓన్లీ ఫర్ బ్యాక్ లింక్స్ క్రియేషన్ కోసమే యూజ్ చేస్తాం. ఇందులో కూడా హై డొమైన్ అథారిటీ వెబ్సైట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ డొమైన్ అథారిటీ అనేది 40 అబోవ్ ఉంటే చాలా బెటర్. 40-50 అలా ఉంటే, అంతకన్నా దొరకలేదు అంటే అప్పుడు ఒక 35 ఇట్లా తీసుకోవచ్చు. కానీ ముందే 35 అట్లా ప్రిఫర్ చేయకుండా మ్యాక్సిమం హై డొమైన్ అథారిటీ ఉన్న వెబ్సైట్స్ని ప్రిఫర్ చేయడం బెటర్. అలాగే ఇక్కడ ఒక 2000 లిస్ట్ ఇచ్చాడు, చూద్దాం ఇక్కడ ఏమున్నాయి. ఇక్కడ కొన్ని డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ ఉన్నాయి. హై డొమైన్ అథారిటీ, ఫ్రీ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్. అండ్ ఇక్కడ ఇంకొక సైట్ ఉంది మనకి. దీంట్లో కూడా కొన్ని
డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ వచ్చినాయి. ఇప్పుడు మ్యాక్సిమం డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్లో ఎక్కువగా డైరెక్టరీస్ అని ఉన్నవి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఎక్కువ సెర్చ్ చేసే అవసరం లేకుండా ఉంటుంది. కొన్ని ఇలా నేమ్స్తో కూడా ఉంటాయి, కానీ కొన్ని వర్క్ అవుతాయి, కొన్ని వర్క్ అవ్వాయి, టైం వేస్ట్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ ఇనిషియల్గా ఏ వెబ్సైట్ అయితే టైటిల్ లైక్ డొమైన్ నేమ్లో డైరెక్టరీ అని ఉంటుంది, అవి ప్రిఫర్ చేయండి, ఈజీగా ఉంటుంది రీసెర్చ్ చేసుకోవడానికి. కొంచెం అలవాటు అయిన తర్వాత మీకు అర్థమవుతాయి సైట్స్. ఇప్పుడు మనకి ఒక 3 సైట్స్ నుంచి మనం కొన్ని తీసాము. ఇక్కడ ఏంటంటే మనకు హై డొమైన్ అథారిటీ ఉన్నవి సెర్చ్ చేయాలి. ఎలా సెర్చ్ చేసుకోవాలి డొమైన్ అథారిటీ అంటే, డొమైన్ అథారిటీ చెక్కర్ ఉంది కదా, వెబ్సైట్ SEOchecker.com, దాని నుంచి తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి 2 టైప్స్ ఉంటాయి అన్నమాట, డూ ఫాలో అండ్ నో ఫాలో. నో ఫాలో ఇక్కడ కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్మిషన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే లాగిన్ చేయాల్సిన అవసరం ఉండదు దీంట్లో. మ్యాక్సిమం లాగిన్ లేకుండానే మనం వర్క్ చేయొచ్చు దీంట్లో. బట్ సోషల్ బుక్ మార్కింగ్ వీటిల్లో అయితే లాగిన్ చేయాల్సి ఉంటుంది. వీటిని మామూలుగా నార్మల్గా జస్ట్ ఓపెన్ చేసుకోవడం, చూస్తే ఓకే అనుకుంటే సబ్మిట్ చేయడం. ఇట్లాంటి డిఫరెంట్ సైట్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి దీనికి డొమైన్ అథారిటీ ముందు నో ఫాలో, డూ ఫాలో చెక్ చేస్తుంది. ఇక్కడ ఏం లేవు, ఇది డూ ఫాలో సైటే. బట్ దీని డొమైన్ అథారిటీ ఎంత ఉంది ఇవి చెక్ చేద్దాము. ఈ 31 ఉంది, 1% ఉంది. ఓకే, బట్ మనకి లేవు కాబట్టి దీంట్లో సబ్మిట్ చేసుకోవచ్చు. యాడ్ ఏ సైట్, డైలీ అట్లీస్ట్ 10 to 15 చేయాలి. వాళ్ళు చెప్తారా మన ఆఫ్ పేజ్ యాక్టివిటీ? చెప్తే చేయాలి. కంపెనీ వాళ్ళు వెబ్ డైరెక్టరీ సజెస్ట్ న్యూ కేటగిరీ అంటే వెబ్ డైరెక్టరీ. ఓకే, ఫస్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి, ఎడ్యుకేషన్ తర్వాత ఎడ్యుకేషన్, ట్యూషన్స్ అండ్ ట్రైనింగ్, యాడ్ యువర్ సైట్. ఇక్కడ మన సైట్ని యాడ్ చేయాలి. ఒకవేళ ఇన్ని సైట్స్ యాడ్ చేయాలి అని చెప్పకపోయినా మనకు డైలీ ఇన్ని బ్యాక్లింక్స్ కావాలంటే దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుని మనమే చేయాలి. నెక్స్ట్ URL ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయాలి. దీన్ని ఇదంతా ర్యాంకింగ్ కోసం, వెబ్సైట్కి బ్యాక్లింక్స్ క్రియేట్ చేయడం అండ్ బ్యాక్లింక్స్ త్రూ ర్యాంకింగ్ వస్తుంది. ఇక్కడ మనకు సబ్మిట్ ఆప్షన్ లేదు, ఎంటర్ ప్రెస్ చేయడం ఈ వెబ్సైట్లో. ఇక్కడ మన జీమెయిల్ ఐడి, అండ్ మన వెబ్సైట్ టైటిల్, ఒకటే పేజ్. ఈరోజు 10 పేజెస్ చేశారు, 10 సైట్స్ చేశారు అనుకోండి, 10 సైట్స్కి సేమ్ URL సబ్మిట్ చేయాలి. రేపు న్యూ చేశారు అనుకోండి, ఇంకా న్యూ 10 ఉన్నాయి అనుకోండి, ఆ న్యూ 10లో కూడా సేమ్ ఇదే URL యాడ్ చేయొచ్చు. బట్ ఈ రోజు యాడ్ చేసినది మళ్ళీ రేపు ఇదే 10లో వేరే సబ్మిట్ చేయాలి, సేమ్ సబ్మిట్ చేయకూడదు. ఇదే వెబ్సైట్ లో కాకపోతే వేరే లింక్ సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఈ 10 వెబ్సైట్స్ లోనే చేయాలి అంటే రేపు ఈ మన వెబ్సైట్ లో నుంచి తీసుకునే ఈ లింక్ కాకుండా వేరే తీసుకోవాలి, ఇంకొకటి తీసుకోవాలి.
అన్నీ బై ఎక్స్‌పీరియన్స్ తోనే సైట్ సబ్మిషన్ వీడికి పేమెంట్ అడుగుతున్నాడు. నీడ్ టు పే ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఫీజ్ అని. బట్ సబ్మిషన్ అయితే అయిపోయింది. బట్ వాడు పేమెంట్ అడుగుతున్నాడు. కంపెనీ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే పే చేస్తారు. బట్ ఇవన్నీ కూడా దాదాపు $30 ఉంది. బట్ సబ్మిట్ అయిపోయినాక లాస్ట్లో ఈ ఫైనల్ URL అనేది మనం ఎక్సెల్ షీట్లో మెయింటైన్ చేసుకోవాలి. డేట్ వేసి అంతే. పేమెంట్ ఏమైనా కావాలంటే కావాలంటే అది చూసుకుంటారు, చూసుకుంటారు. లేదంటే వదిలేయటమే అవును. వీటిని. పేమెంట్ ఇవ్వద్దంటే వాటిని మనం కదిలించాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫ్రీ మాత్రమే, మ్యాక్సిమం ఫ్రీనే చేస్తారులేండి. $30 పెట్టి ఒక లింక్ తీసుకోవాలంటే చాలా కష్టం కదా. మామూలుగా ఫారిన్ కంట్రీస్లో అయితే వాళ్ళు డాలర్స్కి చేస్తారు, కానీ మన ఇండియా వాళ్ళు అన్ని డాలర్స్ ఖర్చు పెట్టాలంటే హాఫ్ పేజీకి కష్టం. మ్యాక్సిమం అన్ని ఫ్రీ వర్షన్లోనే చేస్తాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇది నీ సబ్మిట్ న్యూ సైట్. ఈ సైట్కి కూడా మనం అన్ని చెక్ చేయాలి, లైక్ డూ ఫాలోనా నో ఫాలోనా అని. ఇది కూడా పెయిడ్ వర్షన్. ఇది చాలా టైం పడుతుందండి. వెతికి పెట్టుకోవడమే ఫస్ట్ ఒక 20-30 ఒకేసారి వెతికి పెట్టుకోవడానికి మనకు ఒక రోజు అంతా పడుతుంది. డైలీ కూడా మళ్ళీ అవే చేస్తూ ఉంటాను కుదరదు. మళ్ళీ ఎప్పుడు వెతుక్కుంటూనే ఉండాలి వీటిని, సైట్స్ని. ఇది మనకి మిగతా అన్నిటికన్నా కూడా SEOకి టైం ఎక్కువ, హాఫ్ పేజ్ యాక్టివిటీస్ టైం ఎక్కువ పడుతుంది. సైట్స్ అయితే చాలా ఉంటాయి కానీ మనం వెతుక్కోవాలి. ఒకవేళ ఇప్పుడు వర్క్ అవుతున్నాయి అనుకుంటే మళ్ళీ ఒక 10 days తర్వాత మళ్ళీ అవి వర్క్ అవ్వవు. 1 month తర్వాత మళ్ళీ వర్క్ అవ్వవు. ఇలా ఉంటాయి. ఇది కూడా డూ ఫాలోను నో ఫాలోను చెక్ చేసుకొని, ఇది నో ఫాలోనే ఉంది. ఇది అడ్వాన్స్ చెప్తున్నట్లుంది వీటికి. ఖచ్చితంగా వచ్చింది. ఇది ఓన్లీ అడ్వాన్స్ సెర్చుకున్నట్లుంది. ఇక్కడ వచ్చేసి లింక్ అనిపిస్తుంది. ఆర్టికల్ సబ్మిషన్ కూడా చేయొచ్చు ఇక్కడ. బట్ ఇక్కడ లింక్ ఉంది కాబట్టి లింక్ క్లిక్ చేయండి. మనము ఇక్కడ వచ్చేసి ఫీచర్డ్ లింక్ అని ఉంది. ఈ ఫీచర్డ్ లింక్ ఇంకొకటి ఉంటుంది, 3 ఆప్షన్స్ ఉంటాయి. రెగ్యులర్ లింక్, ఫీచర్డ్ లింక్, రెగ్యులర్ లింక్ విత్ రెసిప్రోకల్ అని. అవేమీ చేయొద్దు. జస్ట్ ఓన్లీ రెగ్యులర్ లింక్ విత్ ఫ్రీ ఆప్షన్ ఉన్నవి మాత్రమే సెలెక్ట్ చేసుకో. ఇక్కడ URL, ఒకవేళ మీ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఇవే చెప్పాలన్నమాట. డూ ఫాలో నో ఫాలో చెక్ చేస్తాము. ఓన్లీ డూ ఫాలో సైట్స్ని సెలెక్ట్ చేసుకొని డొమైన్ అథారిటీ స్పామ్ స్కోర్ చెక్ చేసుకుంటాం. హై డొమైన్ అథారిటీ ఉన్న వెబ్సైట్స్, స్పామ్ స్కోర్ లో ఉన్న వెబ్సైట్స్ని తీసుకొని డైరెక్టరీస్లో సబ్మిట్ చేస్తామని మనం ఆన్సర్ చేయొచ్చు. ఎలా సెలెక్ట్ చేస్తారు మీరు? బ్యాక్ లింక్స్ అన్నా లేకపోతే ఏమేమి టెక్నిక్స్ యూజ్ చేస్తారంటే డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్, ఇట్లా ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వస్తాయి. అవన్నీ నెక్స్ట్ చెప్దాం. బట్ ఇక్కడైతే డైరెక్టరీస్ వరకు చేయండి ఈరోజు. అండ్ మెటా కీవర్డ్స్, మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. మన వెబ్సైట్లో లింక్ తీసుకొని, కాకపోతే మీరు దేనికి చేస్తున్నారో ఆ లింక్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఆ పేజ్లో ఉన్న కీవర్డ్స్ మనం రీసెర్చ్ చేద్దాం. ఇప్పుడు మీ వెబ్సైట్లో ఏదైనా ఒక దాన్ని తీసుకొని చేసేయచ్చు కదా. ఒకటి ఏదైనా తీసుకుంటే ఎడ్యుకేషన్, ఇప్పుడు వచ్చేసి కోడ్, మీకు ఇట్లా వచ్చింది కదా, లింక్ సబ్మిట్ అంటే వెయిటింగ్ ఫర్ అప్రూవల్. అప్పుడు మీరు ఇది కాపీ చేసుకోండి. ఓకే, ఇట్లా మీరు సెర్చ్ చేసుకొని డైరెక్ట్ ఒకవేళ మనీ ఉంటే వెంటనే అక్కడ మనకు వస్తుంది మనీ కట్టమనేసి. ఇది వచ్చేసి ఓన్లీ డైరెక్టరీ సైట్స్, ఓన్లీ ఫర్ బ్యాక్ లింక్స్ క్రియేషన్ కోసమే యూజ్ చేస్తాం. ఇట్లా మీరు సెర్చ్ చేసుకోండి. ఈరోజు అట్లీస్ట్ ఒక 5 sites అయినా సెర్చ్ చేసి పెట్టుకోండి.
మీరు ఓకే. అంటే ఒకవేళ ఇప్పుడు ఒక 10 సైట్స్, 20 సైట్స్ ఉన్నాయనుకోండి. ఇవి ఆల్మోస్ట్ ఒక 1 మంత్ యూజ్ చేశారు రిపీట్‌గా. అన్ని మన వెబ్‌సైట్‌లో ఉన్న అన్ని లింక్స్ ఈ 10 సైట్స్‌లోను, 20 సైట్స్‌లోను సబ్మిట్ చేసేసారు. ఇంక నెక్స్ట్ మంత్ సబ్మిట్ చేయడానికి మళ్ళీ కొత్త సైట్స్ వెతుక్కోవాలన్నమాట. ఇది కంటిన్యూయస్ ప్రాసెస్. హ్మ్. ఆఫ్టర్ ఫ్యూ డేస్ తర్వాత ఓకే. మనకి ఇవి ఎక్స్‌పైర్ అయిపోతుంటాయి. లింక్స్ వాళ్ళ అప్రూవల్ వచ్చిన తర్వాత కొన్నేమో ఇన్‌స్టంట్ ఓకే. ఇప్పుడు కొన్ని ఎట్లా బ్యాక్ లింక్స్ ఉంటదండి? ఇన్‌స్టంట్ అప్రూవల్ వస్తాయి. కొన్ని బ్యాక్ లింక్స్ ఓకే. 3 మంత్స్ టైం తీసుకుంటది. కొన్ని బ్యాక్ లింక్స్ 1 ఇయర్ తీసుకుంటాయి. 6 మంత్స్ తీసుకుంటాయి చెప్పలేం. ఓకే. హుహు. అంటే ఇప్పుడు క్వెషన్ వచ్చేసి లైక్ ఇప్పుడు మనం ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత అవి లింక్స్ అనేది చేంజ్ అయితుంటాయి. మళ్ళీ ఫ్రీ, పెయిడ్ అట్లేం అట్లా అవ్వవు. అయిపోతుంటాయా? వాళ్ళు కాకపోతే స్పామ్ స్కోర్ ఆ! మారిపోవటము ఇట్లా ఉంటది. కొన్ని ఏంటంటే వాళ్ళు అప్రూవల్ ఓకే. ఇచ్చారనుకోండి 6 మంత్స్ తర్వాత ఎక్స్‌పైర్ అయిపోద్దనమాట. ఎక్స్‌పైరీ డేట్ కూడా హ్మ్. ఉంటుంది. అందుకని కంటిన్యూయస్ చేస్తూనే ఓకే. ఉండాలి. ఓకే. ఓకే. ఆ స్పామ్ స్కోర్ గూడా చూసుకుంటూ ఆ లింక్స్ తీస్తూ ఆ! అవసరం లేని లింక్స్ ఆ! అన్ని తీస్తూ గూడా ఉండాలి. ఆ! తీసుకొని చెక్ చేసుకుంటే మనకు అలాగే ఈ డొమైన్ మంచిగుంటుంది. అథారిటీ తప్పుండదు. ఇవన్నీ చెక్ జేసుకోవడానికి మనం చాట్‌జీపీటీని కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఎంతవరకు ఓకే. ప్రాపర్‌గా ఇస్తదనేది మనము చెప్పలేం గానీ, హ్మ్. ఇక్కడొచ్చేసి హ్మ్. హ్మ్. క్లాస్ అవుతుంది. ఫైండ్ 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 అని మన వెబ్‌సైట్ ఇస్తే, ఈ వెబ్‌సైట్ గురించి అనాలిసిస్ చేసి మనకిస్తదనమాట. అటు కొన్నిసార్లు కరెక్ట్ ఉంటాయి. హ్మ్. కొన్నిసార్లు నో ఫాలో స్టేటస్ నెక్స్ట్ లింక్స్. సమ్మరీ. నో పబ్లిక్ డిస్క్లోజర్ ఫర్ హ్మ్. చెకింగ్ ద వయర్ స్టేటస్ ఆఫ్ ఎస్టిమేషన్. ఎక్స్టర్నల్ లింక్స్ నో ఫాలో. వెరీ లైక్లీ యెస్. అంటే నో ఫాలో లింక్సే ఇస్తది మనకి ఈ వెబ్‌సైట్. హ్మ్. నో ఫాలో లింక్స్ ఇస్తది. ఈ డొమైన్ అథారిటీ స్కోర్ వచ్చేసి పబ్లిక్‌గా డిస్క్లోజ్ చేయట్లేదంట. అందుకని ఇవ్వలేదు. మామూలుగా కొన్ని సైట్స్‌కైతే హ్మ్. వస్తది. బట్ ఇదేంటంటే ఈ టూల్స్‌కెళ్ళి చూసుకోమని ఓకే. చెప్తున్నాడు వీళ్ళు గూడా. ఇదొచ్చేసి జనరల్ హ్మ్. వెబ్ డైరెక్టరీస్ ఎస్పెషల్లీ దోస్ ఫీచర్స్ యూజ్డ్ సబ్మిటెడ్ లింక్ ఈజ్ రియల్ ఈక్వల్ టు నో ఫాలో ఆన్ అవుట్‌బౌండ్ లింక్స్. ఇక్కడొచ్చేసాడు. ఇది నో ఫాలో లింక్ ఉంది కాబట్టి దీన్ని మనం అసలు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు ఇలాంటి సైట్. ఇక్కడ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఏ సైట్ ఎలా ఉంటదనేసి. ఓకే. ఇక్కడొస్తుంది. మళ్ళీ ఈ వెబ్‌సైట్ ఇక్కడ రిమూవ్ చేసేసి మళ్ళీ ఇది వెబ్‌సైట్ ఇచ్చి ఇది కూడా చెక్ చేద్దాం. ఇది ఎలా ఇస్తుందో ఒకసారి చూద్దాం. డొమైన్ అథారిటీ. ఇగో ఇక్కడ ఇచ్చేసింది చూడు అప్రాక్సిమేట్లీ 33 అండ్ పేజ్ అథారిటీ ఈజ్ 53. డొమైన్ అథారిటీ 33 పేజ్ అథారిటీ అండ్ లైక్లీ అట్రిబ్యూట్ లైక్లీ డూ ఫాలో బై డిఫాల్ట్. అయితే ఈ వెబ్‌సైట్‌కి మనం తీసుకున్న ఈ వెబ్‌సైట్‌కి డూ ఫాలో బ్యాక్ లింక్స్ ఉన్నాయి. ఇవి మనం చేసుకోవచ్చు అనమాట. ఇట్లా 33 ఉంది కాబట్టి బట్ మనన్నీ అంటే 50 వరకు దొరకవు కదా! ఇక్కడొచ్చింది కదా! హ్మ్. ఇక్కడ సమ్మరీ ఇచ్చేసాడు కదా! డొమైన్ అథారిటీ ఎంతుంది? పేజ్ అథారిటీ ఎంతుంది? డూ ఫాలో లింక్స్ ఇవన్నీ పాసిబుల్ బేస్డ్ ఆన్ ద లిస్టింగ్ టైప్ డైరెక్టరీ పాలసీస్. ఇది మనం సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి రీడైరెక్టరీస్ సబ్మిట్ ఏ లింక్
ఇట్లాంటి సైట్స్‌లో సబ్మిట్ లింక్ తీసుకోవాలి. ఇక్కడ అన్నీ వచ్చినాయి కదా! లిమిటెడ్ ఫ్యూచర్ లింక్, 3 మంత్స్ ఫ్యూచర్ లింక్, లైఫ్ టైమ్ అండ్ రెగ్యులర్ లింక్ ఇవన్నీ కూడా అమౌంట్ ఉన్నాయి. బట్ ఇక రెగ్యులర్ అండ్ ఫ్రీ లింక్ మనం తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ సేమ్ అనమాట. యూఆర్ఎల్, టైటిల్, డిస్క్రిప్షన్. ఇక్కడ కేటగిరీస్ సెలెక్ట్ చేసుకోవాలి. మన ఎడ్యుకేషన్. మళ్ళీ మీరు మాన్యువల్‌గా చెక్ చేస్తున్నారా? డైరెక్ట్ చాట్‌జీపీటీ కొన్నిసార్లు చేయాల్సి వస్తదండి మాన్యువల్‌గా. అన్ని చాట్‌జీపీటీని కూడా బ్లైండ్‌గా ఫాలో అవ్వలేము. ఎందుకంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. చాట్‌జీపీటీ కూడా కొంత ఇన్ఫర్మేషన్ తీయదు. ఇందాక ఒక సైట్‌కి తీయలేదు కదా! అట్లా. అంటే మన ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ అనమాట. ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఏదైనా డౌట్ వచ్చినాయో తీసుకొని రీచెక్ చేసుకోండి. అలాగే ఆ నేము, ఈమెయిల్ ఐడి, ఇచ్చేసి మనం ఈ క్యాప్చా ఇచ్చేసి సబ్మిట్ చేసేస్తుంది. ఇంతే. ఇట్లా ఫస్ట్ ఒక 10-15 డేస్ కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అన్నీ సెర్చ్ చేసుకోవడమే పడుతుంది. మనకు ఆల్మోస్ట్ ఒక 20-30 సైట్స్ కనుక మన హ్యాండ్స్‌లో ఉన్నాయంటే 1 మంత్ టు 1.5 మంత్ వరకు మనం ఫ్రీగా చేసేసుకోవచ్చు వర్క్. తర్వాత మళ్ళీ చిన్నగా మనకు ఖాళీ ఉన్నప్పుడు రీసెర్చ్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు ఒకసారి రీసెర్చ్ పెట్టుకున్నారంటే అది మీకు ఎప్పటికైనా యూజ్ అవుతూనే ఉంటుంది. ఇది ట్రైనింగ్ సెలెక్ట్ చేసుకున్నాం కేటగిరీ. నెక్స్ట్ మీరు ఎన్ని వెబ్సైట్స్ ఇచ్చినా ఏ కంపెనీకి బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి యూకేకి చేయాలనుకోండి యూకే డైరెక్టరీస్ అని వెతుక్కోవాలి మళ్ళీ. కొంతమంది యూకే మాత్రమే కావాలి అంటారు. యూకే లేకపోతే యూఎస్కి ఉంటే యూఎస్ మాత్రమే కావాలంటే అలాంటప్పుడు వాళ్ళకి చెక్ చేసుకోవాలి. ఈ అయితే ఎక్కడైనా పర్లేదు. వీటికి ఏం రిస్ట్రిక్షన్ ఉంటుంది. బట్ బిజినెస్ డైరెక్టరీస్ వచ్చేసి కంపల్సరీగా ఏ కంట్రీకి ఆ కంట్రీకే చేయాలి. ఏంటంటే ఓన్లీ బ్యాకింగ్ పర్పస్ కాబట్టి ఎక్కడైనా యూజ్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ అండ్ కంటిన్యూ. ఇది మెయిన్ సైట్కి తీసుకుంటున్నట్టుంది. లింక్ వాజ్ సబ్మిటెడ్ నౌ పెండింగ్ ఆన్ రివ్యూ. అప్పుడు ఇది కాపీ చేసుకొని లైక్ ఇక్కడ మీరు ఇక్కడ పెట్టుకోవాలి. ఇట్లా మీరు ఒక 10-15 చేసుకోవాలి. ఇది ప్రాసెస్. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కొంచెం స్లో ఉంటుంది. నెక్స్ట్ రేపటి నుంచి మీకంటే ఎలా తీయాలి ఇవన్నీ అలవాటు అయిపోతాయి కాబట్టి వాటికి ఈజీగా చేసుకోవచ్చు. రేపు సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ చెప్తాను. అవి మనకి కొంచెం టైం తీసుకుంటాయి. అవి లాగిన్ అవ్వాలా చేయాలా. అలాగే మీ జీమెయిల్ ఐడి పాస్వర్డ్ ఉంటే దాంతో లాగిన్స్ చేసి చూపిస్తాను. అది రేపు చూద్దాంలేండి. రేపు షేర్ చేద్దాం కానీ నేను రేపు అప్డేట్ చేస్తాను. ఒకవేళ క్లాస్ నాకు యాక్చువల్గా కొంచెం అనమాట. అంటే మా మామయ్యది సంవత్సరికం అంటే లైక్ ఇయర్లీ చేసేది ఉంటుంది కదా.